చేదము. హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా. అలాగే లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరూ కలిసి అందరూ కలిసి హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 అలాగే కీర్తన గ్రంథము 55 కీర్తన. కీర్తన గ్రంథము
స్థలములలో కట్టించుము. అప్పుడు ఈ పిత్తములైన
9 నెలలను చూచిన దేవుడు అయ్యా. అయ్యా 9 నెలలను కాపాడిన దేవుడు అయ్యా. ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్యాలు ప్రభా, ఆర్థిక సమస్యలు నాయన, కుటుంబ సమస్యలు నాయన, అయ్యా ఇదిగో నైనా పరిశుద్ధాత్మ దేవుడా బిడ్డల సమస్యలు నాయన, అయ్యా ఎన్నో ప్రభా అన్నిటి నుంచి చూస్తున్న దేవుడు నాయన. 9 నెలలు మమ్మల్ని మీరు కాచి కాపాడారు ప్రభా. అయ్యా ఈ 10వ నెలలో ప్రభులో పాల్గొనే కృప మాకు మీరు దయచేశారు అయ్యా. నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా ఎంతో మంది నేను ఈ రోజు చూడని వాళ్ళు ఉన్నారు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభా నైనా మట్టిలో కలిసిపోయిన వారు ఉన్నారు ప్రభు. ధనం ఉన్నవారు కలిసిపోయారు ప్రభు. పేరు ప్రఖ్యాతలో కలిసిపోయారు ప్రభా. ఏ యోగ్యత లేనట్టు మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టిన దేవ నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ 9 నెలలో మేమునైనా అయ్యా ఇప్పటి వరకు నేటి వరకునైనా అయ్యా ఇదిగో శక్తి రాకముందంత వరకు కాడ ప్రభా, మా నాలుక ద్వారానైనా, మా చూపు ద్వారానైనా, మా ఒంటి ద్వారా ప్రభా, మా నడక ద్వారానైనా, మా చేతుల ద్వారా కానీ ప్రభా ఎక్కడైనా నీకు నేను విరోధంగా పాపం చేసుకుంటే ప్రభా మమ్మల్ని మీరు క్షమించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ప్రభులో కడిగి పెడుతుండగా ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభా అయ్యా పవిత్రంగా చేతులేయడానికి కృపను దాయిచ్చేయండి ప్రభా. ఎందుకంటే నాయన ఇదిగో దాంట్లో చేతులు వేసారు, ఇదిగో రోగులుగా మారిపోయారు, ముద్దులైపోయారని రాసేసావు ప్రభా. మేము అపవిత్రంగా చేతులు దాంట్లో వేయకూడదు నాయన, పరిశుద్ధంగా చేతులు వేయాలయ్యా. అపరిశుద్ధంగా వేసిన ఇసుకదేదో పట్టబగిలి చనిపోయాడు ప్రభా. అటువంటి స్థితిలోకి మేము వెళ్ళొద్దు ప్రభా. అయ్యా మేము చేస్తే ఒక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా అయ్యా ఇగో దావీదులాగా సుత్తారుది మాకు దయచేయి ప్రభా. ఎందుకంటే ప్రభా అందరూ 2 చేతులు పైకెత్తుదాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ఎన్ని పాపాలు చేసి ఇంకా బ్రతుకున్నామంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దారి తప్పిపోయి నిన్ను ఇంకా నేను బ్రతకనిచ్చాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నాను నిన్ను, పాపం చేసుకొని బ్రతుకుతున్నాను నిన్ను ఇంకా బ్రతకనిచ్చాడు అంటే కారణం దేవుని విషయం, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. నీ ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా సజీవులకి దేవునికి 2 చేతులు జోడించి ప్రభా చెప్పండి మాట. ప్రభా 9 నెలలు మమ్మల్ని కాచి కాపాడారు. ఈ 2వ ఆదివారం వరకు కాడ అయ్యా మేము ఏదైనా పాపములు చేసుకుంటే మా పాపలు మీరు క్షమించండి. గెలిచి చేసిన ఉన్నాయ్యా, ఎలుక చేసిన ఉన్నాయి ప్రభా, మమ్మల్ని క్షమించి అయ్యా ఇక జరగబోయే ప్రభు బలలో యథార్థంగా, నీతిగా, పవిత్రంగా చేయడానికి నీ కృపణ మాకు దయచేయండి నాయన. ప్రభా మా కళ్ళు టీవీలు చూసినయేమో, మా నాలుకలు వ్యర్థమైన మాటలు మాట్లాడినేమో, మా చేతులు చేసినయేమో, మా చేతులు ముట్టుకున్నాయేమో, మా శరీరం ఎల్లగొడం చోటకి వెళ్ళిందేమో, మా కాళ్ళు ఎల్లగొడం చోటకి వెళ్ళిందేమో, మా కాళ్ళు ఎల్లగొడం చోటకి వెళ్ళినాయేమో, మా తలంపులు ఎల్లగొడం చోటకి వెళ్ళినాయేమో, మమ్మల్ని మీరు క్షమించి దావీదులాగానైనా మరొక అవకాశాన్ని మాకు దయచేయమని శుద్ధాహృదయముతో మమ్మల్ని నింపమని ఇరిగి నలిగిన మనసుతో నేను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పలు గణపమైన మా ఆరాధన దేవునికే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా వేరే అనేక దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి, అనేక జిల్లాల నుంచి మరి కోవైట్, మస్కట్, అబుదాబి, ఖత్తర్, బెహ్రాన్ వేరు దేశాలు ఎక్కడి నుంచి చూస్తున్నా మరి ఈరోజు సేవకులు డే అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్స్ పాస్టర్స్ డేస్ కాబట్టి మరి పాస్టర్లు అందరి కాడ మరి యేసయ్య మందిర తరపున అలాగే మా సంఘం తరపున మీ అందరి కాడ పాస్టర్ శుభాకాంక్షలుగా మీ అందరికి మేము తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా దేవుడు అద్భుతమైన మీ సంఘాల్లో కార్యాలు జరిగించును గాక. ప్రతి దైవజనుడిపై కాపుదల ఉండును గాక. ప్రతి దైవజనురాలపై కాపుదల ఉండును గాక. వాళ్ళకి ఇచ్చిన బిడ్డలపై కాపుదల ఉండును గాక. ప్రతి దైవజనుడు ఏ రాష్ట్రం చేసినా, ఏ జిల్లాలో చేసినా, ఏ గ్రామంలో చేసినా బలమైన సేవ చేయును గాక. ఆమేన్, ఆమేన్. అలాగే మరి ఈరోజు
కాబట్టి ఈరోజు మనము మన మధ్యలో ఈ శ్వాసగా పనిచేస్తున్న మరి ఈసాక్ గారికి మరి ఇక్కడ మన దగ్గర బాప్తిసం తీసుకొని ఒక 4 నెలలు అవుతుందమ్మా, 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుందండి, 4 నెలలు అవుతుంది. మరి ఈరోజు మరి ఈసాక్ గారికి నేను చెప్పాను కానీ ఆశ మీ అందరికడ సేవకులు అవ్వాలా. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసులుగా కానీ మీరు ఉండకూడదు. ఒకవేళ ఇవాంజలిస్ట్గా అయినా సరే మీ గ్రామంలో మీరు వెళ్ళి ఖాళీగా ఉండి టీవీలు చూడకుండా వెళ్ళి ఒక కుటుంబానికైనా రోజుకొచ్చి సువార్త చెప్పి వాళ్ళని మందిరంలోకి నడిపించను గాక. ఆమేన్. మీకు జరిగిన సాక్ష్యమే చెప్తే చాలు, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇబ్బంది వచ్చిన ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి తీసుకొస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే సువార్త చేయలేకపోతున్నాం, మర్చిపోయాం. చేసేవాళ్ళు కూడా ఏమైపోయారు, మర్చిపోయారు. మరలా ప్రారంభం అవును గాక. ఆమేన్, ఆమేన్. మరి అలాగా మరి ఈరోజు మరి ఇసాక్ గారికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి, ఇది నేను కాదు, దేవుడు ఇచ్చిన అవసరం కాబట్టి ఆయన వస్తుండగా మరి అందరం చెప్పలు కొడుతూ ఈ సమయాన్ని ఇద్దాం. అందరికీ చెప్పలు కొడదాం. 12 గంటల వరకు మరి ఆయనకి సమయాన్ని ఇద్దాం. 12 గంటల వరకు సమయం చూసుకొని ముందుకెళ్ళాల్సింది అని బట్టి తెలియజేస్తున్నా. ఇక్కడ చేసే పర్వాలేదు, లైవ్ తీసేదరా, లైవ్ తీసేదరా. దగ్గర లేకన్నా సార్, మీరు అమ్మగారు వేసి అమ్మగారు నన్ను ప్రార్థన చేయాలండి. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరంగా ఇదిగోని బిడ్డ ప్రభావం నువ్వు నిలబెట్టుకోబోతున్నావు. మత్తయి 10:26 ప్రకారం నేను మాట్లాడుతున్నావు కదా ప్రభా, తండ్రి ఆత్మ మీ నుంచి మాట్లాడుతున్నా కానీ మాట్లాడవద్దు మీరు కాదని నిర్గమక 4 ప్రకారం మోషేని వెళ్ళి ఏది బోధించాలి ఆగలి బోధించాలి చెప్పిన విధంగా నీ బిడ్డను నిలబెట్టుకొని మరి నేను అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా పాస్టర్స్ డే నీ బిడ్డను ఘనంగా మీరు వాడుకోమని అందులో యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె చేయలేము. మొదటగా దేవాతి దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు, క్షమించాలి. ప్రత్యేకంగా వందనాలు, క్షమించాలి. అయ్యగారు మిమ్మల్ని అయితే నిజంగా క్షమించండి అయ్యగారు. లేదండి, ఉన్నాయండి కొన్ని మాటలు ఉన్నాయి చెప్పాల్సినవి, అందుకని ముందు క్షమాపణ అడగాలి కదండి. ఈరోజు అందరికి వందనాలండి. నాకైతే ఏ అర్హత లేదు, కానీ ఈరోజు మరి ఎందుకన్నా తెలియదు, దేవుడు నాకు ఈ అర్హత ఇచ్చినందుకు ఆయనకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకైతే ఏ అర్హత లేదు అని నేను అనుకుని ఉన్నాను, కానీ ఆయన మాత్రం నాకు అర్హతని ఇస్తూనే వచ్చారు. అందుని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఈరోజు చెప్పవలసింది ఏదైనా ఉన్నది అంటే, అయ్యగారికి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో నాకైతే తెలియదు. నేను ఏదైనా సరే చేయమంటే చేయను అని చెప్పేస్తాను, మొఖం మీద చేయను, నాకు చేయాలనిపిస్తాను చేస్తానని చెప్తాను, లేకపోతే చేయను అని చెప్పేస్తాను. అయ్యగారు అమ్మకి ఫోన్ చేసి అమ్మాయి వాళ్ళ దగ్గర ఉండాలి అదంటే, నేను కూడా ఎందుకన్నా మరి ఉండను అని కూడా చెప్పలేదండి. ఆ దేవుడు అనిపించాడో లేకపోతే నాకు నేను కనిపించింది అది నాకు తెలీదు, కానీ దేవుడు అనిపించాడో మాత్రం ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకున్నది న్యాయం తీర్చుట. దేవుడు న్యాయం తీరుస్తాడా లేదా? తీరుస్తాడు కదండి, నమ్మకం ఉంది. ఓకే, నాకు ఈరోజు వాక్యం చెప్పమనగానే ఆలోచన వచ్చింది. మొదటిగా లోకాసువార్త. దేవుడు నాకు ప్రేరేపించింది లోకాసువార్త గురించి. లోకాసువార్త కూడా అయ్యగారేమో ప్రభు బలారాధన కదమ్మా, ప్రభు వాళ్ళ కోసం చెప్పండి అన్నారు. కానీ లోకాసువార్త గుర్తురాగానే తీశాను. తీసిన తర్వాత పరిశోధిస్తుంటే లోకాసువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఓకే అండి, నేను 18వ అధ్యాయం నుంచి చదువుతానండి. ఒకసారి నేను చదువుతాను. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను.
ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాననుకొని మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవుని వాక్యం దేవుడు దించును గాక. ఒక ఊర్లో ఒక అన్యాయస్తుడు ఉన్నాడండి. అన్యాయస్తుడు దేవుడంటే నమ్మకం లేదు, జనమంటే ఇష్టం లేదు. కానీ ఒక విధవరాలు ప్రత్యేకంగా ఆవిడని ఆయన దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చు అని అడిగినప్పుడు ఆయన విసుగుపోయి ఆవిడకి న్యాయం తీర్చాడంట. అలాగే దేవుడు మనం ఏది చేయట్లేదని మనం బాధపడుతున్నాం, కానీ అది కాదండి. నాకైతే తెలిసింది ఏంటంటే న్యాయం నాకు తీర్చట్లేదు అని నేను చాలా బాధపడ్డాను. నాకు ఏది కూడా ప్రత్యేకపరచట్లేదు, బయలుపరచట్లేదు, నాకేమీ తెలియట్లేదు. అయ్యగారిని అడుగుతుంటేనేమో నువ్వు సైలెంట్గా ఉండమని ఆయనకి చెప్తున్నారంట. సరే ఏంటి ప్రభా నేను అడిగితేనే వస్తున్నానని. కానీ న్యాయం తీర్చడానికి పొద్దున్న మాట నాకు అన్నప్పుడు నిజంగా చాలా బాధ కలిగిందని నాకు. నేను న్యాయం తీర్చావు, నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు మీరు? భయపడద్దు, నేనున్నాను. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఇదే రీతిగా మనకి న్యాయం తీర్చడానికి కొంత సమయం పడుతుంది కదా. మనకి ఏంటి అందరికీ జరుగుతుంది, నాకు ఎందుకు జరగట్లేదు? చుట్టుపక్కల ఉన్న అందరూ బాగుంటున్నారు, నేను ఎందుకు బాగుంటలేదు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది అప్పుడప్పుడు. కానీ వచ్చినా దేవునికే స్తోత్రం. ప్రభా నువ్వే కదా ఇచ్చేవాడు, నువ్వే తీసుకునేవాడివి, అంతా నీ ఇష్టమే. కానీ న్యాయం తీస్తానని ఈ రోజు నాతో మాట్లాడావు. కానీ ఏం చెయ్యాలి? ఈ రీతిగా నడవాలి, ఈ రీతిగా మాట్లాడాలి, నాకైతే తెలియదు. నువ్వే ఉండి మాట్లాడు. నీ స్వరమే నాకు వినపడాలి, నీ స్వరమే అందరికి వినపడాలి, అందరూ అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ఇవ్వడం జరిగిందండి. న్యాయం తీర్చేవాడు నేనై ఉంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? న్యాయం నేను తీరుస్తాను. మొదటగానే సేవకుల దగ్గర నేను ఆయన దగ్గర చాలా విరక్తిగా ప్రవర్తించాను. ఆయన మీద కోపగించుకున్న రోజున ఏమైందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత బాధ వేసిన తర్వాత చూశాను. సరే సాయంత్రం ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారి కోసం ప్రార్థించడం జరిగింది. సరే నేనే తప్పు చేత క్షమించి ప్రభా నేను ప్రార్థించడం జరిగింది. సరే ఇలా కాదు, ఆదివారం రాకూడదని కోపగించాను. రాకూడదు, నేను రానమ్మా అని చెప్పి అమ్మ దగ్గర అనడం జరిగింది. ఆ రోజు మా నాన్నగారి దగ్గర దేవుడు మాట్లాడాడు. నువ్వెందుకు రావనంటున్నావు? నీ కోపం అంటే అయ్యగారి మీద ఉంది, దేవుడి మీద కాదు. కానీ ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో. సౌలు దావీదుని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా దావీదు మాత్రం సౌలు గారి మీద ఎప్పుడు తిరగబడలేదండి. ఎందుకని? ఆయన అభిషేకించిన వ్యక్తి, ఈయన అభిషేకించిన వ్యక్తే. కానీ ఆయన చంపాలని చూసినా ఈయన భయపడతలేదు. దావీదు ఎంతటి వాడు, నువ్వే అయిపటివాడివి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. నిజంగా ఆ మాటతోటి ఆ ఆదివారం నిజంగా రావడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన మాట నాకు నిజంగా ఇప్పటికీ ఆయన మాటే మనసులో ఉంది నాకు. దావీదు గారు నిజమే సౌలు గారు ఇలా చేశారు కదా, సౌలు గారే చంపాలని చూసినప్పుడు దావీదు గారిని సౌలు గారు చంపాలనుకున్నప్పుడు నేనంతటి వాడిని తగ్గించుకొని ఉండడం తప్పులేదు, దేవునికే స్తోత్రం అని చెప్పి ఆయన దగ్గర కూడా చాలా బాధపడి చెప్పాలనిపించిందండి. కాదు మనసుకు రావట్లా. క్షమించండి అయ్య గారు అని చెప్పాలనుందండి, కానీ రావట్లేదు. వస్తున్నాను, చర్చి కదా వచ్చాను, మనస్ఫూర్తిగా కూర్చోలేదు. ఆ రోజు వచ్చాను, వెళ్ళిపోయాను అన్నట్టు వచ్చాను. సరే క్షమించాలండి అయ్య గారు. నేను కొన్ని విషయాలు చెప్తానండి. అంటే వివరంగా అయితే అన్ని వివరంగా చెప్పలేను. నాకు దేవుడిచ్చిన అనుభవంతో అక్కడ విషయం అని చెప్పుకుంటూ వెళ్తాను. కొంచెం అర్థం చేసుకుంటూ ట్రై చేయండి, అంతే నేను కోరుకునేది. లూకా సువార్త 14వ అధ్యాయము
14 మొదటి నుంచి. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనో అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయుడా అని వారిని అడిగిన. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠమును ఏర్పరచుకున్నట చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్నెవరైనను పెండ్లి పిలుపుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతని పిలిచివాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటను కూర్చుండసాగపోదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటన కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. ఆమేన్. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, నేను తగ్గించుకుని అక్కడ ఉండటం వల్ల కదా నేను ఇక్కడికి వచ్చాను. అవునా కాదా? అవునా కాదా? నిజమే కదా. నేను తగ్గించుకుని ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఆ రోజు మానేసి ఉంటే ఈరోజు నాకు అవకాశం వస్తుందా? రాదు. కానీ నేను తగ్గించుకుని దేవుని కోసం ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఉన్నాను. వచ్చినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవునికి స్తోత్రం. అందరి బట్టి నేను చాలా సంతోషిస్తున్నానండి. అంటే తగ్గించుకుని ఉంటే మనం హెచ్చించబడతాం, మనతో చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా హెచ్చించబడతారంట. మనం ఎంతలాగే విరవిగుతామో అంతలాగా మన అందరితో పాటు మన వాళ్ళతో పాటు మనం కూడా చెడిపోతాం. కానీ దేవునికి ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నాకు చాలా నా విషయాల్లో చెప్తాను మీకు కొన్ని విషయాలు. దేవుని మీద కోపం నాకు వేసా విషయంలో జరిగిన విషయాలు. మెడికల్కి వెళ్ళడం అయితే జరిగింది. మెడికల్ అయితే బుడగలు ఉన్నాయని చెప్పి ఏదో మచ్చలు ఉన్నాయని చెప్పారు. చెప్పినప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళాను, అంత బాధగా వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి ప్రభువా నాకు ఇలా జరిగింది ఏంటి, కోపం వచ్చిందన్న. నాకే ఎందుకు అని చెప్పి నేను మౌనంగా ఉంటే అయ్యగారు అమ్మగారు వెంటనే సాయంత్రానికల్లా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి యోబు గారి గ్రంథం తీసుకుని, ఇదిగో ఒక వ్యక్తి ఇది జరగడం లేదు అంటే దేవుని మీద నమ్మకం ఉందా లేదని పరీక్షించడానికి జరుగుతుంది. అది మన ఉద్దేశం బట్టి ఉంటుంది. ఇస్సాకు, కంగారు పడకో, నువ్వేం భయపడకో, జరిగితే అది ఆయన నీ మీద ఏదో బలమైన ఉద్దేశమే ఉంది, నువ్వు కంగారు పడకో, జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. అప్పటికి నాకు మనసు బాధ కలిగేస్తుంది, పీకేస్తుంది. ఏంటి ప్రభా, ఏంటి ప్రభా, ఏంటి ప్రభా. కానీ ప్రార్థన మానలేదండి, వాక్యం చదువు కూడా మానలేదు. కానీ దేవుని సన్నిధికే శుక్రవారం రావడం మానేశా. ఆదివారం అయితే మానలేదు కానీ శుక్రవారం మానేశానని. అందుని బట్టి కూడా బాధపడతాను. కాకపోతే ఏంటంటే పనికి పిలిచినోడు శుక్రవారం మానేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అనుకోవడం జరిగింది. సరేలే నువ్వు మానేస్తే ఎలాగని చెప్పి ఆయన అంటాడు. సరేలే అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఈలోపు ఏమైందంటే లోడుకి వెళ్ళాను. ఒకరోజు ప్యాకింగ్కి వెళ్ళాను, చేపల ప్యాకింగ్కి ఆ రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యనమండుగురు ఉన్నాం అని పైన క్యాబిన్ మీద లారీ పైన కూర్చున్నాం. యనమండుగురం కూర్చుంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఫోన్ చూస్తా అశ్రద్ధగా ఉన్నాడు. ఈలోపు కరెంటు వైర్ ఇక్కడ తగిలేసింది. అతనికి ఇక్కడ తగలడమే పైన ఉన్న యనమండుగురం కూడా బిగిసిపోయాం. చనిపోవలసిన వాళ్ళం మేము. నిజంగా ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఉండవలసిన కాదు. నేను పోయిన నెల చనిపోవలసిన. ఏమైందంటే ఆయనకి షాక్ కొట్టడమే మొత్తం ఇక్కడంతా కాలిపోయిందండి. మొత్తం ఆయనతో పాటు మా పక్కనే కూర్చుంటాడు కదా, మా పక్కనే ఆయనతో పాటు మేము బిగిసిపోయాం. పైన ఉన్న యనమండుగురం కూడా చనిపోవలసిన వాళ్ళు. ఆ లారీ కొంచెం ఎదరు మూవ్ అవడం వల్ల వైరు మమ్మల్ని దాటికి వెళ్ళడం వల్ల వదిలిన తర్వాత దేవునికి స్తోత్రం చెప్పుకుంటానే వచ్చామని. ఆ రోజంతా నేనే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా స్తోత్రం చెప్పుకుంటాను వచ్చారు. ఎవరు నమ్మని వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంటామే, ఏంటి మీరు సన్నిధికి వెళ్తారా, నిజమేరా బాబు, మీ వల్లే దేవుడు ఇలా నిలబెట్టాడేమో అంటాం కూడా జరిగిందండి. మీరు కూడా ఇలాగే అంటే మీరు వెళ్తున్నారు కాబట్టి, నేను ఏదో ప్రార్థనకి వెళ్తున్నారు ఎటగారంగా మాట్లాడేవాడిని, మీ వల్లే మేము బతికేమేమో అంటం వల్ల నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. అది బాధ అయినా సంతోషం కలిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని గణపరిచాడు అక్కడ. సంతోషం కలిగి సరే దేవునికే స్తోత్రం. ఇంటికాడ తెల్లారి మీటింగు, ఇంటికాడ ప్రార్థన, తెల్లారి ప్రార్థన అయితే ఇది చెప్పాలని ఉందని మనసుకే. కానీ లేదు, ఎందుకో ఆగుతుంది. వచ్చే నెల పెద్దగా పెడదామంటున్నారు కదా, అప్పుడు ఘనంగా చెప్దు. కానీ
ఊర్లో కూడా ఎనమండుగురు ఊర్లో ఒక ఊరిలో మళ్ళీ ఒక ఊర్లోనే ఎనమండుగురం చనిపోతే ఆ ఊరు ఎలా ఉంటుందండి అసలు? ఎనమండుగురం ఒక ఊర్లో చనిపోతే ఆ ఊరు అసలు అల్లకల్లోలం అయిపోయి అసలు ఎలా పడితే అలా ఉంటుంది. కానీ దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని చెప్పి చెప్పాలి అని నేను అనుకున్నప్పటికీ కుదరలేదన్న వారం. తర్వాత వచ్చే నెల మీటింగ్ ఆగిపోయింది. జరుగుతుందండి, బలంగా జరుగుతుంది. అప్పుడు ఈ సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుందని అందరూ కూడా గుర్తు చేయాలండి ఈ మాటలు. అందుకని నేను చాలా ఆశపడుతున్నాను. నాకు బలమైన ఆశ అంటే ఏమీ లేదండి. నేను దేవుని ప్రతిసారి కోరుకునేది ఒకటే, నీ చిత్తం ఏమిటో నాకు బయలుపరచు, నీ కోసం నేను నిలబడతా, నువ్వేం చెప్పినా చేస్తా, నీ మాటలే నాకు కావాలి. నువ్వేది చేయమంటే చేస్తా, చేయనంటే చేయను, వద్దంటే వద్దు, కావాలంటే కావాలి. దేవుడు అంటే నాకు బయలుపరచట్లేదు. నా మనసు నాకు 7 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు దేవుడు నాకు కొన్ని మాటలు నిజంగా గుర్తు చేశాడని ఇప్పుడు నాకు ఆ మాటలు గుర్తు వస్తున్నాయి. నాకు త్రియేక సన్నిధి అని ఒక బోర్డు ఇచ్చారండి. త్రియేక సన్నిధి, త్రియేక మినిస్ట్రీస్ అని ఒక బోర్డు, అంటే సేవా పరిచర్య నిమిత్తం ఆ టైంలో అది ఇచ్చారేమో. నాకు అంటే నాది కళ లేకపోతే అది నా భ్రమ. నాకు ఇదే ఆలోచన ఇప్పటికీ. నాకు ఆలోచనలన్నీ కూడా నా కళ అంటావా లేకపోతే నా భ్రమ అంటావా? త్రియేక దేవ మినిస్ట్రీస్ ఏంటి, ఎక్కడా లేదే. ఫోన్లో కూడా చూశానండి, ఎక్కడైనా ఉందంటావా? త్రియేక దేవ మినిస్ట్రీస్ ఏంటి, ఎక్కడైనా ఉందా ఏంటి? వెతికానండి, ఫోన్లో ఎక్కడ కనపడలా. సరే ఇలా కాదు, సరే ఇంకా ప్రార్థన చేస్తున్నా. పిఎం దగ్గర కూర్చోబెట్టాడు అని తీసుకెళ్ళి, ప్రధానమంత్రి దగ్గర కూర్చోబెట్టాడు. ఆ మాట కూడా అమ్మకి చెప్పానండి అప్పుడు. అమ్మ ఇలా వచ్చింది ఏంటంటావు? ఏమో నేను ఎక్కడో పెడుతున్నాడు దేవుడు అని అప్పుడు ఆవిడ అన్నదే. కాకపోతే అది నా ఊహలో లేకపోతే నిజంగా నాకు దేవుడు చూపించిన దర్శనాలు అప్పుడు రాసుకునేవాడిని, చాలా రాసుకునేవాడిని. దేవుడు కళల రూపంలో మాట్లాడేవాడు ఆయన. ఇవన్నీ రాసుకుని తర్వాత ఏమైందంటే నా భార్యకి నాకు ఇష్యూ రావడం వల్ల, చిన్న గొడవ అవడం వల్ల అప్పుడు మళ్ళీ దేవుళ్ళు తొలిగిపోవడం, ఇలా జరగడం. లేకపోతే అప్పటి నుంచి ఏముంటే ఎలాగుందనో మరి. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు ఎప్పుడు నిలబెట్టుకోవాలో అప్పుడే నిలబెడతాడంటున్నాయి. భీమవరం ఏసన్న గారు తెలుసండి? ఏసన్న గారు తెలుసా? అక్కడికి రోజు ప్రార్థనకి వెళ్ళానండి. ప్రార్థనకి వెళ్తే ఆయన అన్నారు, ప్రార్థన చేసి, అమ్మ నువ్వేంటి ఏమైనా కోరుకుంటున్నావు బలంగా అన్నారు. నా ఏం లేదు అయ్యారు, నేను ఏమీ కోరుకోవట్లేదు. ఏ అన్నయ్య గారు అలాగ అన్నారు. లేదమ్మా నీది ఏదో ప్రత్యేకంగా కనపడుతుంది, ఏంటి నాకు తెలియట్లేదు. నేను వెళ్ళానండి. వెళ్ళి అయ్యగారు నాకు ఇలాగ ఉందని ఆలోచన, అది నిజమంటారా అబద్ధమంటారా అన్నారు. ఏంటమ్మా అన్నారు. అయ్యగారు నేనైతే దేవుడు పిలుస్తాడని చూస్తున్నానండి, ఆయన కోసం ఏదైనా పర్లేదండి, ఆయన కోసం నిలబడాలని ఆశతో అయితే ఉన్నాను, ఏం చేయమంటారని. ఆయన ఒకటే మాట అన్నాడండి, నువ్వు అనుకోవడం కాదు, ఆయన పిలవాలనుకుంటే పిలుస్తాడు. పెంట కుప్పల మీద తిరిగే వాళ్ళనైనా సరే పిలుస్తాడు. ఆయన పిలవాలనుకుంటే నువ్వు నేను ఎవరో చెప్పడానికి? పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళైనా నిలబెట్టేది ఆయనే, నేను కాదు. ఓకేనా? నువ్వు అనుకున్నావు కాబట్టి దేవుని చిత్తం మీద ఖచ్చితంగా జరుగుతుందమ్మా, కంగారు పడకన్నారు. ఇదే మాట చాలా మంది సేవకులు చెప్పారన్న నాకు. ఇదే మాట, నువ్వు సేవకుడు అవుతావు. నాకేమో ఇదేంటి దేవుడు నాతో మాట్లాడితే నేను సేవకుడు అంటున్నారు. ఎలా దేనికి సేవకుడిని, ఎలా సేవకుడిని నేను? ఆయన నాతో మాట్లాడు. ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు నన్ను బలపరిచే మాటలు అయ్యగారి ద్వారా అమ్మగారి ద్వారా నేను వినగలను. కానీ ఆయన సేవ చేయాలంటే ఆయన మాటలే నాకు కావాలి, నా మాటలు కాదు. నాకు కావాల్సింది ఆయన మాటలు. అయ్యగారు అమ్మగారు, అమ్మ నువ్వు ఇలా ఉండాలి, నాకు తల్లిదండ్రులు కాబట్టి ఇలా ఉండాలని చెప్తారు. నేను ఆ రీతిగా నడవడానికి ప్రయత్నం చేస్తా. కానీ నా దేవుడు నాతో ఉండి వీళ్ళ ఈ రీతిగా నడువు అంటే నడవడానికి ఇష్టపడాలని ఆశతోటే కేవలం నిలబడేది. అయ్యగారు నన్ను అభిషేకిస్తానన్నారు. నాకు ఆ రోజు అభిషేకం తీసుకోవడం ఉందండి. కాకపోతే దేవుడు నాతో మాట్లాడలేదు. తీసుకుని మళ్ళీ ఆయన అవమానపరిచినట్టు ఉంటుంది, అయ్యగారు అమ్మగారిని కూడా అవమానపరిచినట్టు ఉంటుంది. వద్దన్న అయ్యగారు నేను తీసుకోలేను అన్నప్పుడు, నాకు అనిపించినప్పుడు నేను తీసుకుంటాను. ఇప్పుడు వద్దన్న అయ్యగారు, నాకు దేవుడు నిజంగా బయలుపరిచినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పడం జరిగింది. అయ్యగారు కూడా సరే అమ్మా నీ ఇష్టం, నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చూద్దాం, కంగారు పడద్దు, నువ్వు చేసుకో, నువ్వు చేయవలసింది నువ్వు చేయి, మేము చేయవలసింది మేము చేస్తామన్నారు. ఆయన మా కొరకు ప్రార్థించడం, అయ్యగారిని అమ్మగారిని కాదండి, నేను ఫస్ట్ నుంచి ప్రార్థన చేసిన కానించి సేవకులందరి కోసం ప్రార్థిస్తామని. అయ్యగారు అమ్మగారి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా, అంటే ఆయన వాళ్ళు తెలిసిన తర్వాత ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అంతకుముందు తెలియనప్పుడు ఊళ్ళో దేశంలో ఉన్న సేవకులందరి కోసం, వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, చంపేయడం, ఇవన్నీ నాకు ఒక్కోసారి మనసులో యూట్యూబ్లో చూసినప్పుడల్లా ఇది చాలా బాధ అనిపించి, ఏంటి ప్రభా ఇలా జరుగుతుంది అని చెప్పి నేను బాధపడతా వాళ్ళ కోసం ప్రార్థించడం, ఇవన్నీ ఖచ్చితంగా. ఎందుకంటే సేవకులు మనకు తెలియదండి, ఎవరో ఒకరు సేవకుల మాటలు నచ్చితే
ఆ ఒక్క మాటలే మనం వింటాం తప్పించి అందరి మాటలు మనం వినలేం. అలాగే మన సేవకులు కూడా ఇప్పుడు మనకు అలవాటు అయ్యారు కాబట్టి వాళ్ళ మాటలు వింటున్నాం. వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన కోసమే కాదు, అందరి కోసం ప్రార్థిస్తూనే ఉంటాం. దేవుడు మనకు బయలుపరిచిన విధంగా ఆయన మనకు తోడున్నంత వరకు, మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు ఆయనకే మహిమ కలిగేలా మనం జీవిస్తామని ఆశిస్తున్నాను. వాక్యం లేదు, సాక్ష్యమే ఉంది. వాక్యం వచ్చినప్పుడు చాలా వచ్చినాయి. ఇక్కడికి వచ్చి వచ్చి స్టేజీ మీద మైక్ కట్టుకుంటే ఇట్లా అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఎటు వెళ్ళిపోతున్నాయి తెలియట్లా. అదే ఫస్ట్ సారి కదండి. అది వచ్చిన ఆలోచనలన్నీ కూడా వచ్చినాను, చాలా ఆలోచనలు వచ్చినాయి, చాలా చెప్పాలని ఆలోచన. పర్లేదండి, దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తారు నాకు. ఇదే రీతిగా నిలవబడతాను ఆశపడుతున్నాను. ఇప్పుడు పాత నిబంధన ఇశ్రాయేలు గారి ప్రజల కోసం వెళ్ళిపోదామని. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నప్పుడు వారి మీద దేవుడి మీద నమ్మకం ఉంచారంటారా? ఉంచారని ముందు దేవుణ్ణి కష్టపడిన చూపు వేడుకున్నారు. దేవుణ్ణి వేడుకున్నారు. ప్రభువా, మా జీవితాలు ఇంతేనా? మారవా. సరే, మీకోసం నేను వ్యక్తిని పంపించాను. ఆ వ్యక్తి మోషే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా, ఏంటి నువ్వు మా కోసం వచ్చి మాట్లాడుతున్నావు? మమ్మల్ని ఇలా బతకడం నీకు ఇష్టం లేదా? ఫరో దగ్గర మమ్మల్ని చంపేస్తావా అని చెప్పి మాట్లాడుతుంటే, దేవుడేమో లేదు, ఫరో హృదయాన్ని కఠిన పరిస్థితి నేను, నువ్వేం భయపడకో, నువ్వు వెళ్ళి మాట్లాడు, నేను చూసుకుంటానని చెప్పి ఆయన అనడం. సరే, వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మధ్యలో ఏం చేస్తున్నారు? ఇంత నమ్మకంగా తీసుకొచ్చిన దేవుణ్ణి మళ్ళీ పరిశోధించడం మొదలెడుతున్నారు. మాకు ఆహారం లేదని, దాహం లేదని, తిండి లేదని, మాంసం లేదని, ఇన్ని రీతిలో ఇబ్బంది పెట్టిన దేవుడు మాత్రం ఎక్కడా కోప్పడలేదు. కోప్పడకుండానే ఆయన ఏం చేశారు? పాలు తిని ప్రవహించే దేశం నడిపిస్తాను అని మాట ఇచ్చాను కాబట్టి మీ పితరులకి నేను చేస్తాను, నా వాగ్దానాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఆయన మాట ఇచ్చిన ఒక్క మాట కోసం ఆ ప్రజలను విడిచిపెట్టలేదండి. ఆయన ఎంత బాధపడినా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ముఖ్యంగా ఆయన చెప్పిన ఆజ్ఞలు నాకు రాత్రి వాక్యం పూర్తి చేసినప్పుడు ఆజ్ఞలు నాకు ఇవ్వడం జరిగిందండి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఇండు దేని రూపము విగ్రహమునైనను నువ్వు పూజింపకూడదు అని చెప్పి, ఇవే కాదండి, వ్యభిచారం చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువారి ఆస్తి, నీ పొరుగువారి దాసినైనను దేనిని ఆశింపకూడదని చెప్పినప్పుడు, నిజమే, నేను దేనికోసం ఆశపడ్డానంటావు ప్రభువా? ఓకే, నేను చేసిన తప్పే, క్షమించండి. నేను ఏదో దేనికోసం ఆశించి ఏవేవో చేస్తున్నానేమో, దయచేసి నా అపరాధం క్షమించమని రాత్రి నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత అడగడం, ఆ విషయం కోసం వదిలేయడం జరిగింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చిన ఆలోచన బట్టి, అంటే మనం ఆయన మాట్లాడే మాటలనే గమనించాలి, అర్థం చేసుకోవాలంటే మనం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇది ఓకే, ఈ వాక్యం ఓకే, ఈ వచనం బాగానే ఉంది, మన మనసుకు అనిపించి మనకు అది అనుకోకుండానే రాసుకుంటాం. మనకు అనుకోలేదనుకో, ఇది నా కోసం కాదు, ఇది నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం, ఇది చెప్పేది ఎవరి కోసమో నా కోసం కాదు. నాకు అనిపించింది అయితే ఇది నా కోసమే, అయితే మంచిదైతే నా కోసం, చెడ్డదైతే నా కోసం కాదు. ఇలా అనుకోవడం జరుగుతుందని, కానీ దేవుడు మళ్ళీ ఇదే రీతిగా ఇంకా బలంగా వాడుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు మీకు బోర్ కూడా ఇచ్చి ఉంటాను నిజంగా. లేదు, ఎందుకంటే నా మాటలు కొంచెం తికమకలుగాను, అటు ఇటుగాను, ఎటేటో వెళ్ళిపోయినట్టుగాను అనిపిస్తాయి. కాకపోతే కానీ దేవుడు 2-3 మాటలు ఉంటాయి. నా 2-3 మాటలు ఏదో మాట మనల్ని ఖచ్చితంగా తాగుతుంది. అలాగా నా మాటలు కూడా దేవుడు విన్నాడని, ఆయనే వినిపించడం నేను ఆశపడుతున్నాను. దేవుడు మరొక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరలా మాట్లాడతాను. ఇంతటితో ఈ వాక్యం ముగించబడును గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు చిత్తము లేకుండా ఈ బలిపీఠం మీద ఎవరు ఎక్కలేరు. ఆమేన్. అందుకని చూసావా రాసుకున్నది ఏంటో తెలుసా? దేవుడు ప్రతి ఒక్కరి కడ న్యాయం తీరుస్తాడు, బాధపడొద్దని చెప్పడానికి ఎక్కాడు ఇక్కడికి. కానీ ఏం చెప్పాడు? ఎక్కడెక్కడి నుంచి వెళ్ళాడు? అమెరికాలో మొదలెట్టాడు, బొంబాయి వచ్చాడు, బొంబాయి నుంచి మళ్ళీ గుంటూరు వచ్చేసాడు, తర్వాత బొమ్మరెడ్డి వరకు వచ్చేసాడు. అంటే ఇక్కడ ఒక ఆత్మీయ తండ్రి అభిషేకం ఎలా ఉంటుందో ఆ అభిషేకం ఆయన మీదకి వెళ్ళింది. ఆమేన్. అదే ప్రవక్త అభిషేకం. ఈ రోజున ప్రభు వాళ్ళు అడిగిపెట్టే వాళ్ళు పాపం చేసిన వాళ్ళు లేరా? దేవుని మర్చిపోయిన వారు లేరా? మందిరాన్ని మర్చిపోయిన వారు లేరా? దేవరి భర్తలకి తెలియకుండా పాపం చేసిన వారు లేరా? చెప్పండి, ఉన్నారు. అందుకని ఏం చేశారు చెప్పండి? ఎవరితో మాట్లాడిచ్చాడు? అదే ప్రవక్త అభిషేకం. తండ్రి ఏ అభిషేకం ఉందో కుమారుడికి ఆ అభిషేకం వెళ్ళింది. హల్లెలూయా. ఆయన రాసుకున్నది ఒకటి, నా యేసురాజు గారు చెప్పమంటే కుదరదు అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు, అద్భుతమైన విషయాలు. ఆమేన్. నెంబర్ 1 విషయాలు. అదే మెసేజ్ రేపు పొద్దున్న 113 సంవత్సరాల చర్చిలో చెప్పే వాక్యం అది. నువ్వేదైతే తీసుకున్నావో 11 అధ్యాయము 30 వచ్చిన ఏదో తీసుకున్నావు కదా ఇప్పుడు, అదే తను తగ్గించుకున్నాడు హెచ్చించబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను అన్న సాక్ష్యమే దావీదు గురించి 113 సంవత్సరాల చర్చిలో ఉలవర్ధపేటలో రేపు ఆదివారం జరగబోయే 2 ఆరాధనలు అక్కడనే ఉంటా. రేపు ఆదివారం ఎవరిదే? అమ్మ కదా మెసేజ్. ఇసా గారు మీరు చెప్తారా? విజయ్ గారు రైట్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. అందుకు ఇంకా మనం ముగింపులోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఏంటిదండి? మరి నిజంగా పవిత్రంగానే మీరు వచ్చారా? పవిత్రంగా ఒకవేళ రాకపోతే ఆయన ఏరమ్మా, ఏమ్మా? ప్రభు వాళ్ళకి ఖచ్చితంగా భీమవరం వాళ్ళకి రావాలి, కలిసిపూడి వాళ్ళు రావాలి, ఉండి వాళ్ళు రావాలి. భీమవరం, ఉండి, కలిసిపూడి, గోరింక తోట, తర్వాత ఆకివీడు మాదివాడ అమ్మ కాంతమ్మ, తర్వాత బొమ్మరెడ్డి వారి వీధి వాళ్ళు, ఇటు వచ్చి తిమ్మరాజు కాలనీ, బోసిరాజు కాలనీ, ఇటు వచ్చి తాళ్ళకోడేరు, ఇటు వచ్చి చెన్మిల్లిపాడు, చిన్న కాపురం లేరు అనుకోండి మనకి, చిన్న కాపురం వీళ్ళు వస్తున్నారు. తర్వాత గుమ్ములూరోలు, వీళ్ళందరూ ఖచ్చితంగా 2వ ఆదివారం ఒకటే ఆరాధన ఉంటుంది. అది 10 గంటల నుంచి 12 గంటల దాకా ఉంటుంది. 12 గంటల ఆరాధనలో ఖచ్చితంగా మీరు అందరూ ఎక్కడ ఉండాలా? ప్రభు వాళ్ళకి ఇక్కడికి ఖచ్చితంగా రావాలా. ఒకవేళ 3 ఆదివారాలు మీకు వస్తే చాలా మంచిది. లేదు, మీ తల్లి సంఘాలను విడిచిపెట్టమని నేను చెప్పట్లా. మీ తల్లి సంఘాలకి వెళ్ళి, కానీ ఆత్మీయ తండ్రి దగ్గరికి మాత్రం 2వ ఆదివారం మాత్రం ఖచ్చితంగా రావాలా. నేను అందరికీ పెట్టేని మెసేజ్ రాలేదు. నెక్స్ట్ రేపు వెళ్ళి వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళని కూడా దేవుడి చిత్తం అయితే వచ్చే వారంలో వచ్చే నెల వాళ్ళ కూడా నడిపించబడిన గాక. ఆమేన్, ఆమేన్. చూడండి మన 2 కొరింథీయులకు రాసిన పత్రిక మన ప్రభువులోకి వెళ్ళిపోతాం. మరి ఇసాక్ గారు చెప్పినట్టు ఒకవేళ భర్తకు తెలియకుండా ఏదైనా తప్పుదనం చేసామో, భార్య తెలియకుండా ఏమైనా తప్పుదనం చేసామో, చూడండి జాగ్రత్తగా, తల్లిదండ్రులు తెలియకుండా తప్పుదనం చేసామో, లేకపోతే మన బిడ్డలకు తెలియకుండా మనం తప్పుదనం చేస్తున్నాము, ఏదైనా కళ్ళ ద్వారా కానీ, నోటు ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, పడక ద్వారా కానీ, మన నడక ద్వారా కానీ ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా మన పాపాలను చేస్తుంటే అది ఒప్పుకుందాం. ఆమె ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా చేతలేదాం. అందుకే అదే ఉంటుంది మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 2 కొరింథీయుల మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 23 నుంచి చదువుతాను. మీరు అందరి కూడా దాన్ని చూడండి. నేను మీకు ఫస్ట్ రెడీ చేయమమ్మా. ఇటు వచ్చేసయ్యా ఆ గ్లాసులు. నేను మీకు అప్పగిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపడం అనే రాత్రి దయచేసి వచ్చే వారం నుంచి చపాతీ చేయండి. ఫస్ట్ వచ్చే వారం నుంచి ఖచ్చితంగా చపాతీ చేయండి. ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరమని నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. రేపు ఫోటోస్ కూర్చోనమ్మా. చంద్రకళ వెతిలేసామమ్మా.
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసు శరీరము, 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 యేసు శరీరము. రాదుని యేసయ్యా కృపజు కూర్చోనమ్మా, కూర్చోండి తలకి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. నెపమించదయని ఇంకెవరున్నారు? ఎవరున్నారా? అందరూ అయిపోయారా? అను తీరది తీరయ్యి. అపరాధిని కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని అందరు కూడా మీ శరీరం చేతులు కానీ శరీరం వచ్చింది ఇక్కడ కొట్టబడిన శరీరం చేతులకు వచ్చింది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం విన్న దాని ప్రకారము మనం సరి చేసుకోవాల్సిన సరి చేసుకుంటూ ఆ శరీరాన్ని మనం అందరం తీసుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలను. ప్రభు శరీరం అని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్షాధికారుడికే తిని త్రాగుచున్నాడని, ఇందువల్ల మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు. అందుకు చాలా మంది నిద్రించరు. దయచేసి ఒకవేళ మీరు కనుక తప్పిదములు చేసి ఉంటే ఒప్పుకోకుండా మాత్రం ఈ శరీరం మాత్రం తీసుకోవద్దు. ఈ రోజు నుంచైనా సరే నేను మారుతాను, నేను పవిత్రంగా ఉంటాను, దేవునికి నేను ఇష్టమైన పెట్టుకుంటానంటే మాత్రమే తీసుకోండి. లేకపోతే పక్కకి మళ్ళీ వచ్చి ఈ ప్లేట్లో పెట్టేసే నష్టం లేదు. పవిత్రంగా మారిన తర్వాతే చెయ్యి వేయవలసిందిగా దేవుని నా పేరు తెలియజేస్తుంది. తండ్రి నీకు వందనాలు దేవా. అయ్యా మా మాట ద్వారా కానీ, మా చూపు ద్వారా కానీ, మా నడక ద్వారా కానీ, మా ప్రవర్తన ద్వారా కానీ, మా పరక ద్వారా కానీ, అమ్మయ్యా ఇదిగో నీకు ఇచ్చే విషయంలో కానీ మేము ఎక్కడైనా కానీ ప్రభా నీతో ఈ విషయంలో దొంగలుగా మేము ఉంటాయి కనుక మమ్మల్ని మీరు క్షమిస్తున్నారని మేము నమ్ముతూ ప్రభా విరిగి నలుగురు హృదయంతో నీ దగ్గరికి మేము వస్తున్నారు ప్రభా బిడ్డలనైనా. అయ్యా ఇదిగో నేను బలియార్పణించినప్పుడు ప్రభా ఇదిగో ఎవరితో ఒక సమాధానం కొట్టే సమాధానం పడి అందరిని మేము క్షమిస్తున్నాం, మా శత్రువుని క్షమిస్తున్నాం. అయ్యా ఇదిగో నేను మా తోటి వాళ్ళు మేము క్షమిస్తున్నాం. అయ్యా మమ్మకి విరోధులు మేము క్షమిస్తూ ప్రభా ఈ శరీరంలోకి మేము అడిగి నేను ఇదిగో చేతులు పెడుతుండగా ప్రభా అయ్యా ఇంకెన్నడూ కూడా వాటి వైపు చూడకుండా మమ్మల్ని అందరూ కూడా ప్రభా ఇదిగో నీ చిత్తానుసారంగా మీరు నడిపించుకోమని ప్రభా ఈ రోజుతో నేను మా పాపమంతా విడిచిపెట్టి నీ కొరకు పరిశుద్ధులుగా బతకడానికి నీ హస్తం మాకు తోడుగా ఉంచమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఒకరికి ఒప్పుకోవలసి ఏమైనా ఒప్పుకుంటే ఒప్పుకొని మీరు తీసుకోవాల్సిందిగా దేవుని నాకు తెలియజేస్తున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలు తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించెదరు. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆ పాత్రను తాగును వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తము గుర్చి అపరాధ అయిపోతాడు. దయచేసి ఈ రక్తం మీ దగ్గరికి వస్తుంది. ఎవరు కూడా అపరాధ అవటము దేవుని చిత్తము కాదు. అందరూ పరిశుద్ధులకు ఉండాలని ఆయన పరలోకంలో చేర్చుకోవాలని దేవుని చిత్తం. కాబట్టి ఆయన రక్తాన్ని మాత్రం ఎవరు కూడా మీరు అపరాధిగా మాత్రం వేయొద్దు బిడ్డలారా. ఎందుకంటే ఇది చాలా అది పరలోకం నుంచి వచ్చిన ఆయన ఆహారం. ఇది ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి చివరి నీటి బొట్టు వరకు సమర్పించింది. కాబట్టి మరి ఈ రక్తాన్ని ఏదో నిర్లక్ష్యంగా ఏదో నామకార్థంగా ఇస్తున్నాం కానీ తీసుకోవటం కాదు, కానీ దేవుని కొరకు నీతిగా యథార్థంగా జీవించే విధంగా మనము తీసుకోలేముగాక.
ఈ రోజు మీరు ఏదైతే ఒప్పుకున్నారో మరలా అదే చేసే వాళ్ళకి ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఒక మాట అన్నాడు, ప్రభు మరణం వచ్చే వరకు ఆయన మరణం ప్రచురిస్తారంట. దీన్ని బట్టి చూడండి, ఇక్కడ ఇద్దరు బాప్తిస్తాను పొందలేదు. వాళ్ళు మీరు తీసుకుంటే వాళ్ళు ఏంటో మేకలుగా ఉంటారు, మీరు గొర్రెలుగా ఉంటారు. మీరు వాళ్ళకి ఇది గుర్తు చేస్తారు, మేము కూడా తీసుకోవాలి అని. పద్దాక పాపం ఒప్పుకోవటం కాదు, ప్రతిసారి ప్రపంచం పాపం ఒప్పుకోవటం కాదు. ఒకసారి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే మరలా దాని వైపు చూడకూడదు. అలాగే ఒకవేళ మనం చూస్తూ ఉంటే కనుక మనము పంది లాంటి స్వభావాలు, కుక్క లాంటి స్వభావాలను కక్కిన దానితో తింటుంది, మళ్ళా వెళ్ళి మురుగుంట్ల పట్ల. అలా కాదు, విడిచిపెట్టిన దాన్ని మరలా కాకుండా ఒప్పుకున్నది మరలా మీరు ఇంకా దాన్ని చేయకూడదని నేను మనస్ఫూర్తిగా ఒక ఆత్మీయ తండ్రిగా మీ అందరికీ దేవుడిచ్చిన వాగ్దానం వరకు హెచ్చరిక చేస్తున్నాను. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము యేసు రక్తము. అందరిగా ప్రతి ఘోర పాపము అడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము అడుగును యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ కొరకు సెలవులు ఎటువంటి త్యాగం చేసి మరి పొద్దున్న 9 గంటలకు సెలవులు ఎలాడుతూ 3 గంటల వరకు మండి టెండలో, ఒక పక్కన కొరడా దెబ్బలు, ఒక పక్కన రక్తం కాదు, ఒక పక్కన ముళ్ళి కిరీటము, ఆయన శర్రమంతా ముద్దలుగా పడుతూ 150 కేజీల సిలువ మోస్తూ, మరి 6 అంగుళాల మేకులు, 3 అంగుళాల ఇసుము ముండులు, మరి ఆ దిగిన త్యాగాన్ని ఒకసారి చూసుకుంటూ ఆయన నీ కొరకు తన చివరి నీటి బొట్టు వరకు త్యాగం చేసిన మరి ఆ త్యాగాన్ని చూసి నీ దగ్గరికి వచ్చిన రక్తాన్ని తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. దయచేసి ఏదో నామకార్థం తీసుకొచ్చి బిడ్డలా ఈ రోజు నుంచి 10వ నెలలో 2వ ఆదివారం నుంచి మన జీవితాలు మారిపోవాలంటే దేవునికి మనం ఇష్టమైన బిడ్డగా మారిపోవాలా, యథార్థంగా నీతిగా జీవించే బిడ్డగా దేవుడి కొరకు మనం జీవించే బిడ్డగా ఉండాలని ఒక ఆత్మీయ తండ్రిగా నేను కోరుకున్నాను. అందుకని రక్తాన్ని తీసుకొని మీరు చిన్న ప్రార్థన చేసుకొని రక్తాన్ని తీసుకోవాల్సిందిగా దేవుని నా పట్ల తెలియజేస్తున్నాను. యేసయ్యా ఇదిగో ప్రభా, ఈ రక్తాన్ని నేను తీసుకొని చుండగా ప్రభా, అయ్యా ఇదిగోనైనా నీలాంటి స్వభావాన్ని మాకు దయచే ప్రభా, అయ్యా నీలాంటి ప్రేమను మాకు దయచేయ్యా, అయ్యా నీలాంటి అనుభవాన్ని మాకు దయచేయ్యా. నీ తండ్రికి నేను ఎంత నమ్మకంగా బ్రతికేవా అంత నమ్మకంగా బ్రతికే కూడా మాకు మీరు దయచేయండి ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా, నీలాగా ప్రేమించే మనసును మాకు దయచేయండి అయ్యా. ఎక్కడిక్కడ మాలో ప్రభా మోసము, ద్వేషము, కక్షలు, మతకాహాలు అయ్యా ఏది కాడ ఉండకూడదయ్యా. అందరిని ప్రేమించే మనసును మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో నీకు నీ తండ్రి ఎదుటని ఎంత యథార్థవంతుడిగా నీతిమంతుడిగా నువ్వు నిలబడ్డావో అయ్యా, ఇదిగో మేము కాడ నీ ఎదుట రాకుండా వచ్చినప్పుడు అంత యథార్థంగా నిలబడేలాగా ఈ రక్తం మేము తాగుతుండగా ఆ కృపను మా అందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆయన రక్తాన్ని అందరం తీసుకుందాం. వాటర్ తెచ్చానా? వాటర్ తెస్తావా? ఉందా లోపల ఉంది వాటర్ దాన్ని వెళ్తాను లేకపోతే
అందరికి ఒక్క నిమిషం అలాగే ఉందాం. అందరూ ఒకసారి లేచి నిలబడితే అక్కడ అందరూ ఒకసారి లేచి నిలబడితే మరి 28వ తారీఖున జరగబోతున్న మీటింగ్ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మరి రేపు ఎల్లుండి కాడ కుప్పనపూడిలో మీటింగ్ జరుగుతున్నాయి. తారటవాళ్ళు మరి రాగలిగిన వాళ్ళందరూ కూడా తారటవా మరి ఇస్రాయేల్ గారి దగ్గర జరుగుతున్నాయి చర్చిలోనే. తారటవా కదా సార్, అది కుప్పనపూడి, సారీ తారటవా కాదు, కుప్పనపూడిలో రేపు సాయంత్రము ఎల్లుండి సాయంత్రం జరుగుతున్నాయి. ఆ మీటింగ్కి రావాల్సిన వాళ్ళందరూ కూడా రండి. దాంట్లో మరి దేవుని చిత్తం మీద మెసేజ్ ఇవ్వడానికి కూడా నేను కూడా ఉంటాను. ఢిల్లీ వెళ్ళి ఓకేనా. తర్వాత 28వ తారీఖున రై చెప్పు నన్ను నేను చెప్పనా. 28వ తారీఖున దొడ్డుపట్లలో బెజవాడ సాయి భయంకరమైన డ్రగ్స్ తాగుడు, తర్వాత భయంకరమైన పాపంతో బ్రతికిన వ్యక్తి, మరి ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తి మారి ఒకప్పుడు గంజాయి సప్లయరు, నేడు క్రీస్తు సాక్షిగా దేవుడు మార్చుకున్నాడు. ఆయన 28వ తారీఖున దొడ్డుపట్లో నేను పెట్టే మీటింగ్కి వస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం. 6 గంటలకి మీ అందరికి అక్కడ భోజనాలు ఉంటాయి. మన చర్చి వాళ్ళందరికీ, బయట నుంచి వాళ్ళందరికీ అక్కడ భోజనాలు ఉంటాయి. మీ అందరూ ఇంటికాడ వంట చేసుకోకుండా 6 గంటలకే మన సంఘం అంతా అక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. 6 గంటల కానించి 9 గంటలకి ముగింపు అయిపోతుంది. ఓకేనండి, రైట్. అలాగే మరి చిన్న ప్రార్థన చేద్దాం. దానికోసం దేవుడు వనరులు సమకూర్చాలా, వాతావరణం అనుకూలపరచాలా, అమ్మగారికి నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలా, సెలవులు కాడ అన్ని కూడా సకాలంలో జరగాల. ఓకేనా. మరి దాని గురించి మన మధ్యలో ఉన్న యేసురాజు గారు ప్రార్థన చేస్తారు. మీటింగ్ కోసం, ఓన్లీ మీటింగ్ కోసం చేయండి. పరిశుద్ధుడా 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 అని మరి వేలాది, నా తండ్రి లక్షలాది దేవదూతలతో కొనియాడబడుతున్న మహోన్నతుడైన తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామమును బట్టి ప్రభువా, మరి 28వ తారీఖున ప్రభువా మరి దొడ్డుబట్లలో మరి జరుగుతున్న ఆ బహిరంగ మీటింగ్లో ప్రభువా, మరి మరి ఆ బ్యాడ్ బాయ్ అనే సాయి ఆయన సాక్ష్యాన్ని విని అతని జీవితాన్ని మీరు ఎలా మార్చారో అనేకమైన ప్రజలు నా తండ్రి తండోపతండోలుగా వచ్చి వినటానికి కృప దయచేయమని వేడుకొనుచు ఉన్నాను ప్రభువా. మరి నా తండ్రి సాయంకాలం పూట 6 నుంచి 9 గంటల వరకు మరి ఆ యొక్క కూటమి ఉంటుంది కాబట్టి ప్రభువా, అనేకులను ప్రభువా మీరు తోడుకుని రమ్మని వేడుకొనుచు ఉన్నాను ప్రభువా. మీ దేవదూతల ద్వారా అనేకమైన ప్రజలను మరి ఆ దొడ్డుపట్ల గ్రామానికి ఆ యొక్క మీటింగ్కి నా తండ్రి తరలించమని వేడుకొనుచు ఉన్నాను ప్రభువా. పరిశుద్ధుడు అయిన తండ్రి, దానికి కావలసిన మరి ఆ యొక్క కరెంటు విషయంలో కానీ, ఆ వాతావరణ విషయంలో కానీ ప్రభువా, ప్రతి విషయంలో కూడా మీరుండి నా తండ్రి నీ నామాన్ని గణపరుచుకునే విధముగా ప్రభు ప్రతి కార్యమును మీరు జరిగించమని వేడుకొనుచు ఉన్నాను ప్రభువా. మరి ఎంతో ప్రయాసపడి మరి సేవకులు నా తండ్రి మరి శాంసన్ జాషవ్ గారు ప్రభువా, మరి ఆ మీటింగ్ పెట్టడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రభువా, అనేకమైన ఆత్మలు రక్షించబడాలనే ఉద్దేశంతో మరి ఎంతో ప్రయాసపడి ఆ మీటింగ్ పెడుతూ ఉన్నారు ప్రభువా. అనేకమైన ప్రజలు వచ్చిన తండ్రి అక్కడ ఎటువంటి కొరత కూడా లేకుండా ప్రభువా మీరే నా తండ్రి ఆ కార్యమును జరిగించుకొనమని, ఆ మీటింగ్ని అద్భుతమైన రీతిలో నా తండ్రి జరగటానికి కృప చూపెట్టమని, మీ ఆత్మను నా తండ్రి అక్కడ సంచారం చేయమని వేడుకొనుచు ఉన్నాం ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, మీ బంగారు పాదములు నా తండ్రి ఆ మీటింగులో తిరుగులాడటకు కృప దయచేయండి ప్రభువా. మీకే వందనాలు. వచ్చిన ప్రతి వారిలో నా తండ్రి ఆ సాక్ష్యమిని, ఆ వాక్యమిని నా తండ్రి వారు మనసును మార్చుకుని మారు మనసు జీవితాన్ని కలిగి వారు పాపాన్ని వదులుకొని నా తండ్రి నీ వాక్యము ద్వారా నా తండ్రి వారు నా తండ్రి శుద్ధీకరించబడటానికి కృప దయచేయమని వేడుకొనుచు ఉన్నాను ప్రభువా. మరి నా తండ్రి దానికి తగిన వ్యయమును మీరు సమకూర్చి మీరే ఘనత మహిమ
ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దానికోసం కూడా ప్రార్థన చేస్తాను. రైట్. తండ్రి నీకు వందనాలు దేవా, ఇదిగో నీ బిడ్డల ప్రభ ఏర్పాటు చేసిన ఈ అల్పాహారాన్ని బట్టి నీకు వందనాలు. అల్పాహారాన్ని బట్టి నీకు వందనాలు దేవా, ఇదిగోనైనా నీ బిడ్డలు చేసిన ఈ అల్పాహారానికి నీ బిడ్డలు ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి 100 ప్రతిఫలాన్ని బిడ్డలకి మీరు దాయిచ్చామని ప్రభా. ఏదైతే అవస్థ ఉందో ప్రభా, ఏ వర్మ ప్రతి అవస్థతను తీర్చమని అయ్యా, ఇదిగో ఖర్చు పెట్టడానికి 100 ప్రతిఫలాన్ని బిడ్డలకి మీరు ఇమ్మని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఇటు తినుచుండగా తాగుచుండగానైనా బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని బిడ్డలకి మీరు ఇమ్మని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. కూర్చుందాం.